ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన, ప్రధానమైన, ఆసక్తికరమైన, అందరికీ ఉపయోగపడే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన సాంప్రదాయపు పిండి వంట సకినాలు, దీంట్లో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాలు, వీటిని తెలుసుకుందాం. సకినాలు కొంతమందికి ఇవి తెలుసు, కొంతమందికి తెలియవు. కొంతమందికి తెలిసినా దీంట్లో ఔషధ విలువలు తెలియని వాళ్ళకి ఎట్లాగూ దీని గొప్పతనం తెలియదు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ సకినాల్లో దాగున్న ఔషధ రహస్యాల గురించి మీకు చెప్పబోతుంది. సకినాలకి తయారీకి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా మామూలువే, రోజువారీగా ఇంట్లో వాడుకునేవే. మామూలుగా ఒక కుటుంబానికి సరిపడా సకినాలు తయారు చేయాలంటే బియ్యం 8 కప్పులు వాడతారు, వాము 6 చెంచాలు వాడతారు, అలాగే నువ్వులేమో 1 కప్పు వాడతారు, ఇంకా ఉప్పేమో తగినంత వాడతారు, ఇంకా నూనెమో వేయించడానికి సరిపడా వాడతారు. వీటిని ఉపయోగిస్తూ ఈ సకినాలు తయారు చేస్తారు. తయారీ అంత పెద్ద కష్టమైంది కాదు. బియ్యాన్ని మామూలుగా ముందు శుభ్రంగా కడుగుతారు, ఆ బియ్యంలో నీళ్లు పోస్తారు, 4-5 గంటలు నానబెడతారు. తర్వాత ఆ నీళ్ళన్నీ, పైపై నీళ్ళన్నీ వంపేస్తారు, ఒక శుభ్రమైన గుడ్డ మీద వేస్తారు. కనీసం ఒక పావు గంట వరకు ఆరనిస్తారు. నీరంతా వెళ్ళిపోయి కాస్త తడిగా ఉన్నప్పుడు అప్పుడు తడి బియ్యం పట్టే పిండి మరల్లో ఇచ్చి మెత్తగా బియ్యం పిండిలాగా పట్టిస్తారు. ఇలా తెచ్చుకున్న తర్వాత కడాయిని వేడి చేసి బాణల్ని, అప్పుడు ఈ నువ్వుల్ని ఏమీ లేకుండా దోరగా వేయిస్తారు, ఇంకా వేరే నూనెలు ఏం కలపకుండా. ఇప్పుడు వేయించిన ఈ నువ్వుల్ని ఇంకా అలాగే ఈ తడి బియ్యం తెచ్చుకున్నారు కదా, బియ్యం పిండి, ఇప్పుడు ఈ బియ్యం పిండిలో వేస్తారు. వాము అలాగే తగినంత ఉప్పు కూడా వేస్తారు. అన్నిటినీ కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ మురుకుల పిండిని ఎలా తయారు చేసుకుంటారో అలాగ తడిపి పెట్టుకుంటారు. ఇప్పుడు కొద్దిగా ఈ పిండిని చేత్తో తీసుకొని వేళ్లతోటి పొడువుగా తిప్పుతూ ఒక కాటన్ గుడ్డ మీద 3 లేదా 4 చుట్లుగా చుడతారు. చూసారు, ఇక్కడ కనీసం కారపూసకి వాడాలంటే ఒక ప్రత్యేకమైన సాధనం అవసరం, దీనికి అది కూడా అవసరం ఉండదు. మామూలుగా వేళ్లతోటే ఈ పొడువుగా చేసి పెన్సిల్లాగా తర్వాత చుట్లుగా చుడతారు. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత బాణల్ని కొద్దిగా నూనె తీసుకొని బాణల్లో దాన్ని వేడి చేసి అప్పుడు ఈ తయారు చేసుకున్న వీటిని కొద్దిగా ఆ నూనెలో వేసి వేపిస్తారు. చల్లారిన తర్వాత డబ్బాలో వేసి నిల్వ చేస్తారు. కనీసం ఒక 10-15 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు. దీని తయారీకి వాడిన బియ్యం పిండి, దీంట్లో ఇమ్మీడియట్ ఎనర్జీకి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని తొలగించడంలో ఈ ఫైబర్ కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇక బియ్యం సంగతి మీకు తెలిసిందే, ఇమ్మీడియట్ ఎనర్జీ. శనగపిండిలాగా వీటిలాగా పొట్టొబ్బరింపు ఇలాంటి రిస్కులు ఉండవు. ఇక ఉప్పు వాడారు కదా, ఈ ఉప్పు చాలా అవసరం. అంటే సోడియం పొటాషియం పంప్ అని మన శరీరంలో ఎనర్జీని రిలీజ్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఉప్పు అవసరం. ఉప్పు లేకపోతే క్రాంప్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి కొద్దిగా ఉప్పు ప్రతి వాళ్ళు తీసుకోవడం అవసరం. ఆ ఉప్పు మీకు తగినంతే వాడుతున్నారు కాబట్టి వీటి జీవక్రియని మెరుగుపరుస్తుంది. కండరాలు అలాగే నర్వస్ సిస్టమ్, దీనికి కూడా మంచిది ఉప్పు. అలాగే ఈ ఉప్పు వల్ల శరీరం లోపల నీటి స్థాయిలు కోల్పోకుండా నిర్జలీత రాకుండా ఉంటుంది. ఇక దీని తయారీకి వాము వాడారు. వాము మామూలుగా గ్యాస్ని తగ్గిస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి కాబట్టి దగ్గు, గొంతు పట్టేయటం ఇలాంటి సమస్యలను కూడా ఈ వాము దూరం చేస్తుంది. అందుకే మించి చెప్పుకున్నట్టుగా జీర్ణ వ్యవస్థని ఇది స్ట్రెంథన్ చేస్తుంది, గ్యాస్ ఇలాంటి తయారవనివ్వకుండా చేస్తుంది. ఇక దీని తయారీకి నువ్వులు వాడారు. ఈ నువ్వులు ప్రత్యేకమైన పదార్థం, మెగ్నీషియం, ఇతర పోషకాలు ఈ నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ మధుమేహ రోగులు, డయాబెటిక్స్ కూడా మంచిది. ఇంకా దీంట్లో ఎక్కువగా ఈ ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థని పటిష్టంగా ఉంచుతుంది, అలాగే కాల్షియం పెంచుతుంది నువ్వులు. ఇలాగా ఈ సకినాల తయారీకి వాడే ప్రతి పదార్థం కూడా ఔషధ విలువలు కలిగి ఉంది కాబట్టి సకినాల్ని ఇక నుంచైనా మీ ఇంటి వంటకాలలో, ముఖ్యంగా పండగ పూట ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో వాడేటువంటి వంటకాలలో, ఆహార పదార్థాల తయారీలో ఈ మెనూని కూడా చేర్చండి.
పిల్లలకి ఇది మంచిది, ఆరోగ్యం. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎలాంటి అనారోగ్యం దీంట్లో ఉండదు. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా చెప్పాలంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్కైనా 5 నిమిషాలు మించి 10 నిమిషాలకి మించి టైం ఉండదు. కానీ ఒక విషయం మీద సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడే ఆరోగ్యం అనేది మీకు దక్కుతుంది. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.